ఏమన్నా అత్తయ్య గారు బాబాయ్ గారు బాగున్నారా బాగలేరా రాకపోతే రాలేదన్నారని చెప్పేసి 2 నుంచి రైలు కింద నుంచి లడక్కన పడ్డామండి. వచ్చేసామండి అమలాపురం పెట్టలలో వచ్చేసామండి. మరి మా ఇంట్లో డబ్బుకేం ధాన్యానికేం లోట్లేదండి. మరి మా ఇంట్లో ఏట్లు పోయి కోట్లు దానికి వచ్చినాయి. మరి మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయండి, లక్షలు ఉంటే నక్కలు తినేస్తున్నాయి, 7 ఎలుకలు తినేస్తున్నాయండి, 10 పందులు తినేస్తున్నాయి, ఆఖరికి సెలవుంటే సీమలు తినేస్తున్నాయి. మాకు మాత్రం తినడానికి తలమని బొచ్చు తప్ప ఏమి మిగులుతలేదండి. అందుకే నేను కూడా వచ్చేసామండి. మరి మా ఇంట్లో ఈతలు దెబ్బలాడుకుంటే నాపరాలు పగిలిపోతున్నాయి. మరి మా ఇంట్లో 3 పిల్లలు దెబ్బలాడుకుంటే వాళ్ళు కురిసి వరలో జన్మంతా కొట్టుకెళ్ళిపోతుంటే మీరు ఇచ్చి 20-30 కాగితాలతో వాళ్ళు పడవలు చేసి వాళ్ళందరినీ ఒడ్డుకు చేరుతున్నాయి. మరి మొన్న మా ఇంట్లో పెళ్ళండి. మరి పిల్లలు వంకాయ తింటే వంగిపోతున్నారండి, గోంగూర తింటే గోక్కుంటున్నారండి, చిక్కుడుకాయ తింటే చిక్కుపోతున్నారండి, పొట్లకాయ తింటే పొట్టవుతుందండి, ములక్కాయ తింటే ముదిరిపోతున్నారని చెప్పేసి లాడాయిసాలు బాడైపప్పు ఏం రైస్ కిరసనాలు వేసి పెట్టాము. మరి తిన్నాక 2 బాగానే ఉన్నారండి, 3 మంచాలు కలుసుకున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు నా దగ్గరికి వచ్చి ఒరే పవర్ రేంజరు పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళు అని చెప్పేసి 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. మరి 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని జీడిపప్పు జీపులో తూడుకారంతో పైకి పట్టుకుని పోయిందండి. మరి జీడిపప్పు జీపులో డీజిల్ అయిపోతుంటే అది వెళ్ళి చెరువులో పడుకుందని వచ్చి పెట్టుకుంది. మరి మీరు ఏమన్నా సినిమాకి వెళ్తారంటే చెప్పండి, ఏట్లో టికెట్ రండి, నూతిలో సినిమా వెళ్ళి వెళ్తామే కానీ మొత్తం ఉండదు. మరి మీరు 10 రూపాయలు వస్తే పోతా కాకినాడ వెళ్ళి కాఫీ తాగి మీ పేరు అక్షరాలు లేకుండా ఈనాడు పేపర్లో రాయిపించేస్తాం. మరి మీకు ఏమైనా బ్యాటరీలు కావాలంటే చెప్పండి, గుడివాళ్ళు గుడ్లు బ్యాటరీ మాదిరి, దుబ్బల దూది బ్యాటరీ మాదిరి, ఏలూరులో ఎక్కడ బ్యాటరీ మాదిరి అంటే పాండలో పందిగుక్కుల బ్యాటరీ మాదిరి, ఆశ్రమం అయితే కృష్ణానదిలో సగం వాటా వరకు మాదిరి అండి. మీకు ఏమైనా కావాలంటే రీపులు నేను పెన్ తెచ్చుకుంటే మొత్తం అంతా రాయిచ్చేస్తామండి. మరి నేను కాక మొన్న జరిగిన యుద్ధంలో నారా చంద్రబాబు గారు నేను వద్దన్న కొద్దీ అడుగులేని లారీలు 66 కోట్లు పంపించారండి, మూతిరేని బస్సు 33 కోట్లు పంపించారండి. అవి మా ఇంటికాడ ఆడితే ఎలకలు తినేస్తున్నాయండి, ఇంటి వెనకాల వెళ్తే ఏగలు తినేస్తున్నాయి, బ్యాంకులో వేస్తే వడ్డీ సరిగ్గా ఎత్తలేదని చెప్పేసి మా ఊరంతా పనిచేసాము. మరి మా ఊర్లో ఇటుకేస్తే ఇరిగిపోతుందండి, సిమెంట్ వేస్తే సిరిగిపోతుందండి, పెంకేస్తే పగిలిపోతుందండి. అందుకని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు బలెట్ కలపలు కనిపెట్టారండి. మరి కలపలేట్ అంటే అండి జిల్లేడు కలపండి, బొబ్బాస్ కలపండి, చీపురు పొలతో కిటికీలండి, కోడిపీతో స్లాబ్ అండి. మరి కోడిపీతో స్లాబ్ ఎందుకంటే ఈ వర్షాకాలంలో కారు సువాసన వచ్చింది అని చెప్పేసి. మరి మీకు వత్త మీకు ఎంత కాకపోతే మీరు వీడియో చేస్తా బాధపడిపోతారని చెప్పేసి నాగార్జున చెట్లో, ఎన్టీఆర్ షర్ట్లో, పెద్ద ఎన్టీఆర్ ప్యాంట్లో, నాగార్జున షర్ట్లో తెచ్చేసామండి. మరి మీకు తెచ్చి అమ్మగారికి కాకపోతే అమ్మగారి ఇంటికాడ చికెన్ కూర ఉండదో బాధపడిపోతారని చెప్పేసి అమ్మగారికి కూడా శ్రీదేవి చీరలో, అనుష్క చీరలో, తమన్నా గౌన్లో, నాగమూల నగలో తెచ్చేసామండి. మరి సార్ తప్పుకోండి సార్, మా తుపాకీ పేలిపోతుందండి. మా తుపాకీ ముందుకెళ్తే 3 కిలోమీటర్లు అండి, వెనకెళ్తే 7 కిలోమీటర్లు. మా తుపాకీకి లైసెన్స్ లేదండి, కాలితే కేసు లేదండి. మరి మా తుపాకీ అసలు ముందు నుంచి పేలుదండి, వెనకాల నుంచి పేలుద్ది. మరి మా తుపాకీ ఇప్పుడు కాలితే రాత్రి 12ంటికి పేలుద్దండి. మా తుపాకీ యొక్క టైమింగ్స్ తెలుసుకుని మరి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గారు మా గుడి చుట్టూ 10 సార్లు తిరిగారు, అయినా సరే వాళ్ళది అంత గొప్పదండి మా తుపాకీ.